93లో పరిచయం అయ్యారు. 93 అప్పటికి నేను ఎస్ఎస్సిలో ఉన్నా. 93, 94 నా ఎస్ఎస్సి బ్యాచ్. అప్పుడు శ్రీనివాస్ సారు ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు పట్టుకొని చదువుతుండే. నేను శ్రీనివాస్ సారు రెంటుకున్న ఇంటికి మా ఇంట్లో కరెంటు లేకుండే. సో నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి రాత్రి ఇంటికి వెళ్ళేవాడిని. పొద్దంతా వ్యవసాయ పని ఏదో ఇక అన్ని పనులు ఉంటుండే, వాడికి వెళ్ళి చదువుకునేవాళ్ళు. అలా చదువుకునే సమయంలో రాత్రి నాకు తొందరగా నిద్ర వస్తుంటే పడుకునేవాళ్ళు. లేచి మధ్యలో మనం వాష్రూమ్లో లేస్తాం. లేచి చూసేసరికి ఆ తలుపు సందులోకి వెళ్ళి లైట్ ఫోకస్ వస్తుంది. అరే ఈ లైట్ ఫోకస్ ఎప్పుడు ఎందుకు వస్తుంది? మెల్లగా సందులోకి చూసేసరికి ఇంత పెద్ద పుస్తకాలు తీసి చదువుతుంటు సార్. అమ్మో ఇంత పెద్ద పెద్ద పుస్తకాలు తీసి చదివే వాళ్ళు ఉంటారా? అంత పెద్ద పుస్తకాలు చదువుడు అనుకున్నా. తర్వాత ఎదుగో తెల్లారిన తర్వాత మర్నాడు మెల్లగా అడిగిన, సార్ ఇంత పెద్ద పుస్తకాలు చదువుతారా సార్ అంటే, ముందు నువ్వు ఏం చదువుతున్నావో నేర్చుకో, ఎట్లా చదువుతున్నావో చూడు, అంతేకాకుండా మంచి దోస్తానా పట్టాలి. ఈ పదం నాకు ఇప్పటికీ గుర్తుంది. మంచి దోస్తానా అంటే సజ్జన సాంగత్యం. మంచి స్నేహితుడు ఉంటే మనం ఒక మొక్క చిన్న మొక్కగా ఉన్నప్పుడు ఆధారం ఎట్లాగైతే స్ట్రేట్గా ఉన్న ఆధారం పెడితే ఆ మొక్క అలాగే స్ట్రేట్గా పెరిగి వృక్షం అవుతుందో, మంచి మిత్రుడు అనేటువంటి వ్యక్తి ఎదుగుతున్నటువంటి మొక్కకు ఒక ఆధారం లాంటి వాడు. అలాంటి మిత్రుడు అనొచ్చు. అట్ ద సేమ్ టైం నాకు డైరెక్ట్గా చదువు చెప్పని గురువు అనవచ్చు. ఎవరు? మన వెన్నంపల్లి శ్రీనివాస్ సార్ గారు. అప్పటి కాలంలో బస్సు రూట్ లేదు. సాయంకాలం 6 అయిందంటే ఆ పక్కన వాహనాలు, అప్పుడు వాహనాలు కూడా లేదు, జీపులు ఉండే. ఆ జీపులు కూడా పోకపోతుండే నక్సలైట్లు. రాత్రి ఎవరు పడకపోయి చంపేసేది తెలియదు. సార్ వాళ్ళు ఉన్న ఇంటి ఓనర్ కూడా రాత్రి పడకపోయారు సార్, ఇంకా చంపేశారు అనుకున్నారు కానీ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో రోడ్డు లేదు, అన్ని కంకర రాళ్ళు తేలినటువంటి రోడ్ల మీద వెళ్ళి అక్కడ ఉన్న స్కూల్లో పనిచేసి వచ్చారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులు చెప్పండి. ఇక్కడ రాయపర్తి మండలానికి ప్రస్తుత మండల విద్యాధికారి. అప్పుడు ఆ కాలంలో కరెంటు లేనటువంటి కాలంలో, బస్సులు వాహనాలు లేని కాలంలో, ఫోన్లు లేనటువంటి సమయంలో అక్కడికి వెళ్ళి ఒక ప్రాథమిక టీచర్గా పనిచేసి వచ్చినటువంటి అనుభవం ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయుడు, సాధారణ ఉపాధ్యాయుడు ఇవాళ మన మండలానికి విద్యాధికారిగా ఉంటూ మనకు దిశానిర్దేశం చేస్తున్నాడు. ఇది కాదా మనకు ఆదర్శం? ఎక్కడో ఎవరి గురించో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆదర్శాలు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు కదలాడుతున్నటువంటి నడుస్తున్న నిజాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాకుండా నేను వ్యక్తిగతంగా సార్ను మాత్రం ఆదర్శంగా తీసుకున్నాను. అప్పటికి ఎంఎస్సీ పార్టీ చేశారు. నేను పుట్టింది వ్యవసాయ కుటుంబంలో కాబట్టి మాకు ఆవులు, బర్రెలు, గేదెలు అవన్నీ ఉంటే వ్యవసాయం పని పోయేటోని కాబట్టి ఎట్ ద సేమ్ టైం బాటనీ పట్ల మక్కువ మొదలైంది. ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాను. ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పీజీ, ఆ తర్వాత బిఎడ్, ఎంఎడ్, ఎంఏ సైకాలజీ, ఎంఎస్సీ బాటనీ ఇట్లా పూర్తి చేసే క్రమంలో జాబ్ ఉంటే విలువ. హెచ్జిటి టీచర్, ప్రాథమిక ఉపాధ్యాయుడిగా నేను హెచ్జిటి టీచర్గా 2003 డిఎస్సి ద్వారా నియామకమైన. అసలు ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అసలు సిసలైనటువంటి శ్రమ చేసేటువంటి విద్యా వ్యవస్థలో ఒక వ్యక్తి ఎవరు ఉన్నాడంటే ఒక హెచ్జిటి టీచర్ మాత్రమే. హై స్కూల్ టీచర్ కాదు, జూనియర్ లెక్చరర్ కాదు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అసలే కాదు. అసలు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టే కాదు, పేరుకే ఇది. నిజంగా శ్రమించేది, కష్టపడేది, విద్యార్థుల గురించి ఆలోచించేది ఎవరంటే హెచ్జిటి టీచర్, ప్రైమరీ స్కూల్ టీచర్. ప్రైమరీ స్కూల్స్ బాగుపడితేనే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. అందు గురించి అక్కడ నుంచి ఇక్కడికి శ్రీనివాస్ సార్ చెప్పగానే డెఫినెట్గా నేను వస్తాను వచ్చిన. ఎందుకంటే మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం. ఎక్కడో రాసిపెట్టి ఉంటుంది, మన మిత్రులందరూ కలుసుకోవాలని ఉంటుందేమోనండి. ఈ క్రమంలో ఇక్కడికి వచ్చిన. ఇంకొక విషయం ఏంటంటే, వెన్నంపల్లి శ్రీనివాస్ సార్ మన మాదిరిగా అంటే మామూలు ఏది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాటార మండలం, ఇప్పుడు గారెపల్లి అంటున్నాం, కాటార మండలం చింతకాని విలేజ్, చిన్న మారుమూల గ్రామం. కరెంటు లేనటువంటి కాలంలో చిన్న లో కమ్యూనిటీ, అంటే దాని అర్థం ఏంటంటే లోయర్ గ్రేడ్ నుంచి నెమ్మదిగా ఎదగడమే కాకుండా ట్యూషన్ చెప్పి వచ్చిన డబ్బులతోటి 3 తమ్ములను చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసింది. 3 తమ్ముడు ఎంత ప్రయోజకులు చేశారంటే, మొదటి తమ్ముడు మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి వాంకిడి, ఆసిఫాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్కడ ఆ హై స్కూల్కు హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు, గెస్టెడ్ హెడ్ మాస్టర్గా.
ఆ స్థాయిలో చదివించారు. 890 మంది విద్యార్థులు ఉన్నారు అక్కడికి కూడా నన్ను రమ్మన్నారు. అక్కడ ఒక 3 గంటలు మాటలు వచ్చిన 170 మంది ఎస్ఎస్సి విద్యార్థులు ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు. ఆ ఉమ్మడి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకే ఆ స్కూల్ పెద్దది. ఆ పెద్ద స్కూల్కి తన సొంత డబ్బులతోటి అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళని మెప్పించి దానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టించి బెల్ బాటం ఏది మన ఆర్చి అంటే లోపలికి రావడానికి ద్వారం బ్రహ్మాండంగా మనం వచ్చినప్పుడు ఎట్లాగైతే ఉందో ఆ విధంగా దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దారు. మొదటి. రెండో తమ్ముడు ఇంటర్ డిగ్రీ మామూలుగా చదివి డిగ్రీ తర్వాత చదువు వదిలేసి ఏదో ఒక కొడక్ కంపెనీ కొడక్ ఫిల్మ్, అప్పుడు ఇప్పుడంటే ఫోటోలు వచ్చినాయి కానీ అప్పుడు ఫిల్ములు ఉండే. ఆ కొడక్ కంపెనీ హైదరాబాద్లో పనిచేసి ఆ తర్వాత అట్లా చేసినప్పటికి కూడా మెప్పించి ఇది కాదు ఇలా గైడ్ చేయడం వల్ల మళ్ళీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసి లా చేసి ఇవాళ కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పిహెచ్డి చేసిన తర్వాతనే పిహెచ్డి కంప్లీట్ అయింది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. రెండో తమ్ముడు. ఇక మూడో తమ్ముడు వాడు నా క్లాస్మేట్, అంటే నేను వాడి క్లాస్మేట్. వాడు వెన్నంపల్లి మనోహర్. మొదటి తమ్ముడు వెన్నంపల్లి నటరాజ్ అయితే రెండవ వ్యక్తి చిన్న నిలుతానండి వెన్నంపల్లి విజయ్ కుమార్. ఇక మూడో వ్యక్తి వీడు వెన్నంపల్లి మనోహర్. వీడు మనోహరుడు. అక్షరాలు నాలుక మీద ఇట్లా చెప్పగానే ఇట్లా నుదుటి మీద కనబడతాయి అనుకుంటా, అంత ఏకసంతావగ్రాహి. ప్రతి దాంట్లో టాపరే. పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేస్తూ ఫస్ట్ ఇయర్ ఉండగానే సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ కొట్టేసాడు. ఫస్ట్ ఇయర్ ఉండగానే రెడ్డి కాలేజీ వాళ్ళు రెడ్డి లెబొరేటరీ వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి పిలిస్తే మీరు నమ్ముతారో లేదో వేసుకోవడానికి షూ కరెక్ట్గా లేకపోతే ఇక్కడికి వెళ్ళి అన్న వాళ్ళు వాడినటువంటి గుర్తుపెట్టుకోండి, మొదటి అన్న వాడింది రెండో అన్న వాడింది మూడో తమ్ముడు వాడు నాలుగోడు వాడు మనోహరుడు వాడు వేసుకోవాలి షూ. అలాంటి సిచ్యువేషన్, రంధ్రాలు పడ్డ షూ